నాగేశ్వర్ గారు నిన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో కాంగ్రెస్ కర్ణాటక చీఫ్ డికే శివకుమార్ భేటీ అని కొంతమంది, మంతనాలని కొంతమంది, పక్కకెళ్ళి వ్యూహాత్మకంగా ఏదో చేసుకున్నారని కొంతమంది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఇవాళ పత్రికల్లో రాసుకున్నారు. సార్, ఇది అన్యాపదేశంగా జరిగిందా ఈ భేటీ, లేకపోతే ఉద్దేశపూర్వకంగా జరిగిందా? అండ్ ఈ భేటీ కారణం ఏమై ఉండవచ్చు? ఈ భేటీనా మంతనాలు వాట్ ఎవర్ అంటే ఈ భేటీకి ఇదేమీ ఐసోలేటెడ్ ఈవెంట్ కాదు కదా. మనకు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కు పగ్గాళ్ళు షర్మిలకే, లేదంటే కనీసం ఆమె ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయ్యి ఇన్ఛార్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, లేదా ఆంధ్రప్రదేశ్ పీసీసీ పదవి ఆమెకి ఇస్తారు. ఇవన్నీ కూడా మనకు 2-3 రోజులుగా పేపర్లో వస్తున్న వార్తలే. అలాగే నారా లోకేష్కు వైఎస్ షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ మీకు ఎప్పుడన్నా చరిత్రలో పంపారా? ఎప్పుడైనా రాజశేఖర్ రెడ్డి కుటుంబం తరఫున పంపారు. మళ్ళీ దానికి నారా వారి కుటుంబం తరఫున లోకేష్ కృతజ్ఞత చెప్పాడు. ఇట్ ఈస్ నాట్ ఎ బానుహోమీ బిట్వీన్ షర్మిల అండ్ లోకేష్, ఇట్ ఈస్ ఎ బానుహోమీ బిట్వీన్ ఏ సెక్షన్ ఆఫ్ వైఎస్ఆర్ ఫ్యామిలీ అండ్ నారా ఫ్యామిలీ. సో ఇది రెండవది. సో మూడవది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చాక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉత్సాహం పెరిగింది. ఇది మూడవ డెవలప్మెంట్. నాలుగవ డెవలప్మెంట్, తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తెలుగుదేశం శ్రేణులు ఉత్సాహపడ్డారు. సో ఈ 4 డెవలప్మెంట్స్ లింక్ చేసి చూస్తే మనకి ఏమర్థమవుతుంది? మీరు ఒక గ్రాఫ్ తీసుకొని ఈ 4 డెవలప్మెంట్స్ను, అంటే డికే శివకుమార్ను కలిసిన చంద్రబాబు ఒకటి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకే 2, సో షర్మిల లోకేష్కు క్రిస్మస్ గిఫ్ట్ వైఎస్ఆర్ కుటుంబం తరఫున, దానికి నారావారి కుటుంబం తరఫున లోకేష్ కృతజ్ఞతలు 4, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపును స్వాగతించిన షర్మిల, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గెలుపుతో ఉత్సాహపడిన తెలుగుదేశం 4, 5, బీజేపీని కలుపుకోవాలని ఎంత చూసినా బీజేపీ ఉలుకు పలుకు లేదు. సో ఈ 5 డెవలప్మెంట్స్ యొక్క కనెక్ట్ చేస్తే గ్రాఫ్ ఏమర్థమవుతుంది మనకు? మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. 2018లో తెలంగాణలో జరిగిన మహాగఠబంధన్ ప్రయోగం గుర్తొస్తుంది. 2018లో అది విఫలమైంది కనుక ఆంధ్రప్రదేశ్లో అది రిపీట్ కాలేదు. 2018లో గనక మహాగఠబంధన్ సక్సెస్ అయి ఉంటే అది 2019లో ఆంధ్రప్రదేశ్లో జరిగేదే. కానీ ఆంధ్రప్రదేశ్లో జరగకపోవడానికి కారణం తెలంగాణలో బెడిసి కొట్టడం. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవడంతో సహజంగానే కాంగ్రెస్ పార్టీలో ఊపు పెరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత ఓటింగ్ తెచ్చుకున్నా కూడా అది జగన్మోహన్ రెడ్డి అనుకూల ఓటింగ్గా ఉంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులే, కాంగ్రెస్ ఉన్నవారంతా కాంగ్రెస్ వాళ్ళే. అందువల్ల కాంగ్రెస్ పార్టీ గెలుపు పట్ల తెలుగుదేశం కూడా ఉత్సాహపడటానికి కారణం అది. సో ఈ పరిణామాలన్నీ చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ శక్తుల పునరీకీకరణ, రీఅలైన్మెంట్ ఆఫ్ పొలిటికల్ ఫోర్సెస్ జరుగుతున్న వాతావరణం కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కూడా విడిగా పోటీ చేసి ఇప్పటికిప్పుడు ఒక నెరేటివ్ బిల్డ్ చేసి వైసీపీ టీడీపీల మధ్య పోలరైజ్ అయి ఉన్న రాజకీయ వాతావరణంలో సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ చూపుతామన్న నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీకి రేపు 2024 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఎంపీ సీట్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి మోడీ వైపు, బీజేపీ వైపే ఉండే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో ఆయనకున్న వ్యక్తిగత వైరం అందుకు కారణము. సో అందువల్ల ఈ పరిణామాలన్నీ చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ వ్యతిరేక శిబిరంలో కాంగ్రెస్ ఉంటుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీని కూడా ఇండియా కూటమి వైపుగా నడిపించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు అందుకే ఈ కొత్త అలైన్మెంట్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వైఎస్ షర్మిల ముగ్గురు నుంచి జగన్ పైన ముప్పేట దాడికి స్కోప్ కనబడుతుంది. అంటే మనం కాస్తంత ముందు చూపుతో ఆలోచిస్తే రాబోయే సినిమా ట్రైలర్ చూసాం కనుక సినిమా ఎలా ఉండవచ్చు అనేది అర్థమైంది. ట్రైలర్లో మనం ఇవన్నీ చూసాం. ట్రైలర్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం, వైఎస్ షర్మిల లోకేష్కు గిఫ్ట్ పంపడం, డికే శివకుమార్ చంద్రబాబు నాయుడు గెలవడం,
ఇవన్నీ కలుపుతూ ఒక ట్రైలర్ వచ్చింది మనకు. సో సినిమా ఎలా ఉండవచ్చు అంటే, సినిమాలో ఒకవైపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వైఎస్ షర్మిల ఒకే వేదిక నుంచి జగన్మోహన్ రెడ్డి పైన ముప్పేట దాడి చేసే సీన్ ఎంతో దూరము లేదు అని అవకాశం కనబడుతోంది. ఒకవేళ ఆ సీన్ లేకపోతే వివిధ వైపుల నుంచి జగన్మోహన్ రెడ్డి సేనల్ని ఒకవైపు నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మరోవైపు నుంచి వైఎస్ షర్మిల ఎదుర్కొనేటువంటి అవకాశం కొట్టిపారలేము. ఇక మిగిలింది ఏంటి అంటే బీజేపీ. సో బీజేపీ ఏం చేస్తుంది? బీజేపీ కలవదు అని తెలిసే డీకే శివకుమార్తో చంద్రబాబు నాయుడు కలిశాడా, లేదా డీకే శివకుమార్ కలవడం ద్వారా బీజేపీకి ఒక సంకేతం పంపించాలా, మీరు వస్తారా మమ్మల్ని కాంగ్రెస్ వైపు పొమ్మంటారా అని, మీరు ఎన్డీఏలో మమ్మల్ని చేర్చుకుంటారా, మేము ఇండియా కూటమి పోవాలా అనేటువంటి ఒక అల్టిమేట్ సంకేతం. అల్టిమేట్ అంటే పెద్ద పదం, కానీ బీజేపీ నాయకత్వానికి ఒక సంకేతం. మీరు రోడ్ మ్యాప్ ఇవ్వడం లేదు కనుక మేమే ఒక రోడ్ మ్యాప్ ఇస్తున్నాం, మీరు వస్తారా రారా అనేది ఇండికేషన్ నాకు కూడా తెలియదు. సో అందువల్ల ఈ పరిణామాలన్నీ ఆంధ్రప్రదేశ్లో ఒక పొలిటికల్ రీఅలైన్మెంట్, రాజకీయ శక్తుల పునరేకీకరణ జరిగే అవకాశాన్ని తెలియజేస్తుంది.